కక్ష మనిషిని ఎంతటి క్రూరుడిగా మారుస్తుందో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారనే ఆగ్రహం ఓ వ్యక్తిలో రాక్షసత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. ప్రతీకారం పేరుతో ఫిర్యాదు చేసిన కుటుంబాన్ని అంతమొందించడమే కాదు, తనను అడ్డుకున్న సొంత భార్యను, కళ్ల ముందున్న 2 ఏళ్ల కుమారుణ్ణి, 3 ఏళ్ల కుమార్తెను కూడా కనికరం లేకుండా గొడ్డలితో నరికి చంపాడు. ఒకే ఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడం దైవాలగూడ గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు, మాకు వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను చూశాను, మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే అటు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరిచ్చారు బెయిల్ అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది, ఆయనకి ఏదైతే సెక్షన్స్ ఉందో 13-14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. జడ్జ్ గారు తీసుకోరు, మనం పైసలు ఇచ్చారు సార్, పైసలు తీసుకోలేదంటే లేదా నేను వెరిఫై నా పని వెరిఫై చేస్తాను. మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు, మాకు వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను చూశాను, మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే అటు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ దైవాలగూడకు చెందిన రాజ్కుమార్ పై కొద్ది రోజుల క్రితం స్థానిక మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ తన్ను జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పక్కా ప్రణాళిక రచించాడు. శనివారం తెల్లవారుజామున గ్రామం ఇంకా గాఢ నిద్రలో ఉండగానే చేతిలో గొడ్డలు పట్టుకుని బాధితుల ఇంటికి చేరుకున్న నిందితుడు నిద్రలో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మైనర్ బాలిక, ఆమె తల్లి, ఆమె నానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిందితుడి భార్యను కూడా అతడు వదలలేదు. అంతటితో ఆగకుండా కన్నబిడ్డల్ని కిరాతకంగా చంపేయడంతో అక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఈ సామూహిక హత్యల తర్వాత నిందితుడు నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన దారుణాన్ని చెప్పినట్లు సమాచారం. షాక్ గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు భారీగా ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక దారుణ ఘటనని మనం ఇప్పుడు చూస్తున్నాము. పోక్సో కేసు పెట్టినందుకు 6గురిని హత్య చేసినటువంటి పరిస్థితి, వివరాలేంటి? ఆ సొంత భార్యను, కళ్ళ ముందున్న 2 ఏళ్ల కుమారుని, 3 ఏళ్ల కుమార్తెను కూడా కనికరం లేకుండా గొడ్డలితో నరికి చంపాడు ఆ కిరాతకుడు. ఒకే ఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడంతో దైవాలగూడ గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. ఈ దారుణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సో దైవాలగూడకు చెందిన రాజకుమార్ కొద్ది రోజుల క్రితం స్థానిక మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ తనను జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పక్కా ప్రణాళిక రచించాడు. ఈ రోజు శనివారం అంటే ఈ రోజు తెల్లవారుజామున గ్రామం అంతా ఇంకా గాఢ నిద్రలో ఉండగానే చేతిలో గొడ్డలు పట్టుకొని బాధితుల ఇంటికి చేరుకున్న నిందితుడు నిద్రలో ఉన్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మైనర్ బాలిక, ఆమె తల్లి, ఆమె నానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిందితుడి భార్యను కూడా అతడు వదలలేదు. అందరితో ఆగకుండా కన్న బిడ్డలను కూడా కిరాతకంగా చంపేయడంతో అక్కడి దృశ్యాలైతే ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. ఈ సామూహిక హత్యల తర్వాత నిందితుడు నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన దారుణాన్ని చెప్పినట్లు సమాచారం. షాకుకు గురైన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఒక పోక్సో కేసు, ఒక కక్ష చివరికి 6 నిండు ప్రాణాలను బలిగొన్నట్టు తెలుస్తోంది. అందులో 2 పసిపిల్లలు ఉండడం గమనార్హం. ప్రతీకారం పేరుతో జరిగిన ఈ రక్తపాతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సో అలాగే మరి దైవాలగూడలో తీవ్ర ఆవేదన కూడా కారణమైంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణం పట్ల మాత్రం తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కక్ష మనిషిని ఎంతటి క్రూరుడిగా మారుస్తుందో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారనే ఆగ్రహం ఓ వ్యక్తిలో రాక్షసత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. ప్రతీకారం పేరుతో ఫిర్యాదు చేసిన కుటుంబాన్ని అంతమొందించడమే కాదు, తనను అడ్డుకున్న సొంత భార్యను కళ్ల ముందున్న 2 ఏళ్ల కుమారుణ్ణి 3 ఏళ్ల కుమార్తెను కూడా కనికరం లేకుండా గొడ్డలతో నరికి చంపాడు. ఒకే ఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడంతో దైవాలగూడ గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దైవాలగూడకు చెందిన రాజ్కుమార్పై కొద్ది రోజుల క్రితం స్థానిక మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ తనను జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పక్కా ప్రణాళిక రచించాడు. శనివారం తెల్లవారుజామున గ్రామం ఇంకా గాఢ నిద్రలో ఉండగానే చేతిలో గొడ్డలు పట్టుకొని బాధితుల ఇంటికి చేరుకున్న నిందితుడు నిద్రలో ఉన్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మైనర్ బాలిక, ఆమె తల్లి, ఆమె నానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిందితుడి భార్యను కూడా అతడు వదలలేదు. అంతటితో ఆగకుండా కన్న బిడ్డల్ని కిరాతకంగా చంపేయడంతో అక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఈ సామూహిక హత్యల తర్వాత నిందితుడు నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన దారుణాన్ని చెప్పినట్లు సమాచారం. షాక్కు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు భారీగా ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఒక ఫోక్సో కేసు, ఒక కక్ష, చివరకు 6 నిండు ప్రాణాలు, అందులో 2 పసిపిల్లలు. ప్రతీకారం పేరుతో జరిగిన ఈ రక్తపాతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ